వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించడం పట్ల విశాఖలో అయితే హర్షం వ్యక్తం అవుతుంది. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇప్పటికే టీడీపీ నేతలంతా కూడా కూటమి నేతలందరూ కూడా సంబరాలు జరుపుతున్నారు. సో ప్రస్తుతం మనతో టీడీపీ నేత సీతంరావు సుధాకర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడుగుతాం. సార్ చెప్పండి, సంబరాలు జరుపుకున్నారు, ఎలా ఉంది? హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలామంది జీవితాలతో ముడిపడిన అంశం ఇది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్గా కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇలాంటి యొక్క మనతో మమేకమై ఎన్నో సంవత్సరాలుగా ఒక జనరేషన్ని ఆ స్టీల్ ప్లాంట్ రెండు జనరేషన్లో ఆ స్టీల్ ప్లాంట్తో అందరి జీవితాలు ముడిపడి ఉన్నాయి. అలాంటి స్టీల్ ప్లాంట్ని పాడైపోతున్న దశలో ఈ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి తాలూకా నాయకులు పవన్ కళ్యాణ్ గారు వగేరా వీరందరి తాలూకా కృషి ఫలితమే ఈరోజు రివైవల్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ ద్వారా స్టీల్ ప్లాంట్ పురోగమ దశగా ప్రయాణించి ఇది ఒక మంచి స్థాయికి వెళ్ళి టర్న్ అరౌండ్ అవ్వాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. అది జరిగి తీరుతుంది. నిన్న యొక్క క్యాబినెట్ యొక్క చొరవ ఏదైతే కేంద్ర క్యాబినెట్ తీసుకుందో, ఇలాంటి చొరవ ద్వారా అందరికి కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ అట్మాస్ఫియర్, ఇండస్ట్రియలిస్టులు కూడా ఒక నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వ సంస్థని డబ్బిచ్చి వీళ్ళు కాపాడుతున్నారంటే మా తాలూకా ఇండస్ట్రీస్ని చక్కగా చూసుకుంటారు ఇన్వెస్ట్ చేస్తే అనేది ఒక ఇన్వెస్టర్స్లో ఒక పాజిటివ్ దృక్పథం క్రియేట్ అయిందని చెప్తున్నాను. అంటే ఈ కేంద్ర మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, రాష్ట్ర మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రితో సహా దఫాలుగా పీఎం కార్యాలయాన్ని సంప్రదించడం, పీఎం గారితో మాట్లాడడం, కేంద్ర మంత్రులతో చర్చించిన అనంతరం ఆ ఫలితంగానే ఇది ప్యాకేజ్ అనేది రావడం జరిగిందని భావించవచ్చు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసేంత లైజను నాకు తెలిసి ఏ పొలిటీషియన్ చేయలేరు. ఆయనకు ఉండే ఓపిక, ఒక యువకుల్లాగా ఆయన లైజనింగ్ చేస్తారు. అలా చేయటం వల్లే ఈ తాలూకా ఫలితాలు మనం చవి చూస్తున్నాం. ఇలాంటి మరిన్ని జరిగి ఒక హైదరాబాద్ నగరంలాగా మొత్తం యావత్ ఆంధ్రావళి కూడా తయారవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి సంకల్పం కూడా అదే. సార్, ఇప్పటికే స్టీల్ ప్లాంట్ తీవ్ర సంక్షోభంలో ఉంది. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే 2 షట్డౌన్లు కూడా మనం చూసాము, ఏదైతే బ్లాస్ట్ ఫర్నెస్ ఇవన్నీ కూడా. సో ఈ ప్యాకేజీ ఎలాంటి జీవాన్ని పోసేలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా ఇప్పుడు పిండి ఉంటేనే రొట్టె వేయగలుగుతాం. సో డబ్బులు ఖచ్చితంగా ఈ తాలూకా ఏదైతే ప్యాకేజ్ ఉందో దానివల్ల వెండర్స్ పేమెంట్లు, డెటార్స్ని క్లియర్ చేసుకుంటా, రా మెటీరియల్స్ని ఏర్పాటు చేసుకుని ఈ ప్రొడక్షన్ని నిరాటంకంగా కొనసాగిస్తే, ఎందుకంటే అమ్మడానికి బ్రాండ్ ఇమేజ్ ఉంది. సో ఆ ఇమేజ్ని వాడుకుని ఖచ్చితంగా ఇది టర్న్ అరౌండ్ అవుద్ది, టర్న్ అరౌండ్కి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సార్, ఇప్పటికే ఉద్యోగుల్లో ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఎందుకంటే ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. వాళ్ళ డిమాండ్లు వేరే ఉన్నప్పటికీ కూడా ఇది ఈ అంశం అంటే ఇప్పుడు ఎవరైతే ఉద్యమకారులున్నా వారికి ఒక ఏ సంకేతాన్ని తీసుకెళ్ళిపోతుంది? ఇదే ప్రైవేటీకరణ జరగదు అని మేము ఎలక్షన్లోనే చెప్పుకుంటూ వచ్చాం. ఎలక్షన్ అయ్యాక కూడా మొన్నటిదాకా మా నాయకులు లోకేష్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్తూనే ఉన్నారు. చెప్పారు అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. దానివల్ల ఎవరు ఇన్సెక్యూర్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నం అవ్వదు. చెప్పండి, మీరు చెప్పండి. కూటమి నాయకులుగా ఇప్పుడు ప్యాకేజ్ ప్రకటించిన పట్ల మీరు ఎలా వ్యక్తం చేస్తారు? 100% ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా 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 వ్యక్తం చేయవలసిన విషయం. ఎందుకంటే గత పాలకులు చూస్తే 5 సంవత్సరాల్లోని కేవలం వాళ్ళు సమాజాన్ని కొట్టి వాళ్ళ తాలూకా స్వలాభం చూసుకునే పాలకులు. కానీ ఈరోజు కూటమి నాయకులు అందరూ కూడా, ఎందుకంటే ప్రజలు కూడా వాళ్ళందరికీ వాళ్ళని తిప్పికొట్టడం జరిగింది. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా చాలా 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 ఘోరమైన రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ప్రజలు నమ్మకం పెట్టుకున్న నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం వమ్ము చేయకుండా అనతి కాలంలోనే వాళ్ళు ఏదైతే సమాజం బాగుపడాలని ఒక కూటమి నాయకులను ఆశీర్వదించారో, ఆశీర్వచనాలు తీసుకున్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ మనల్ని కాపాడడం కూడా కానివ్వండి, స్టీల్ ప్లాంట్కి 10,300 కోట్లు కేటాయింపు వచ్చే దిశగా నాయకుల తాలూకా పనితీరు కానివ్వండి చాలా చాలా ఆనందదాయకంగానే ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే సమాజం బాగుపడాలని నిర్ణయం తీసుకున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ సీతంరావు సుధాకర్ గారు వీరందరూ నాయకత్వంలో ఈరోజు ఎంత చక్కటి అంటే 10,300 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి కేటాయింపు జరిగిందనంటే రాబోయే రోజుల్లో ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ అనేది ఇంకా పురోగతి జరుగుతుందని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాను.
ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో ప్రతి ఏటా దాదాపు 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలది. అయితే రానున్న గడిచిన కొద్ది కాలంగా ఇది ఉత్పత్తి సామర్థ్యం తగ్గడంతో ఇప్పటికే ఉద్యోగులందరూ కూడా ఆందోళన నెలకొన్నారు. సో ఈ అన్నిటి దృష్ట్యా ఇవాళ ప్రకటించిన ఏదైతే 11,500 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఉందో దీన్ని చూస్తే ఒక ఊతం అంటే స్టీల్ ప్లాంట్కి ఊపిరి పోసినట్టుగా చూస్తుంది. ఎందుకంటే నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను తిరిగి గట్టెక్కే దిశగా ఈ ప్యాకేజ్ అనేది ఉపయోగపడుతుందని కూటమి నేతలంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నుంచి కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.